ఓ అమ్మో, పొట్ట ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉంది. అర్జెంట్గా ఈ విషయాలు అడిగి చెప్పపోతే పొట్ట పేలి చచ్చిపోయేలా ఉన్నాను. హల్డో 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 హల్డో. ఏంటి మావా, ఆకాశం తెగి మీద పడుతుందా ఏంటి? అంత ఆత్రంగా వచ్చావు? నీకు 2 కబుర్లు తీసుకొచ్చాను. అవి నీకు ఎప్పుడెప్పుడు చెబుదామని ఈ ఆత్రం. అయితే చెప్పవేంటో? ముందు ఏది చెప్పమంటావు? తేనె లాంటి తీపి కబురా, లేక వేప లాంటి చేదు కబురా? చేదు కబురు చెప్పు. అయితే సరే, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భవానీని ఏం చేయలేకపోతున్నామని ఆ భవానీ జాతకం తీసుకుని గొప్ప వేద పండితుడైన సాధువుకు చూపించాను. ఆయన ఆ జాతకం చూసి నీకు పూజలో కనిపించిందే చెప్పడాలుడు. ఆ భవానీకి త్వరలోనే పెళ్లి యోగం ఉందంట. అంటే నాకు కనపడిందే నిజం అవుతుందా? ఖచ్చితంగా అయి తీరుతుందల్లుడు. ఆయన జ్యోతిష్యం చెప్పాడంటే అది శిలాశాసనం అన్నట్టే, దానికి తిరిగే ఉండదు. ఆ భవానీకి నిజంగానే పెళ్లి గడియలు దగ్గరికి వచ్చినట్టున్నాయేమో. లేదో, దానికి పెళ్ళే. మా అమ్మ నాన్న చావుకి కారణమయ్యి నా జీవితంలో అగ్నిపర్వతాన్ని రగిలించి అది మాత్రం పెళ్లి చేసుకుంటుందా? జరగకూడదు. దానికి పెళ్లి జరిగితే నాలో ఉన్న అగ్నిపర్వతాన్ని ఎప్పటికీ చల్లార్చుకోలేను. జరగకూడదు. అయినా దానికి పెళ్ళి ఎలా అవుతుంది? ఈ ముక్కే నా బుర్రకి అర్థం కావడం లేదల్లుడు. ఆ భవానీ ఒక అనాథ. పేరుకి సుబ్రహ్మణ్యం గారు కూతురుగా చలామణి అవుతున్నా అది అనాథ అని ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు తనని చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అలాంటి దానికి పెళ్ళి ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు అల్లుడు. తెలుసుకుందాం. గురువు గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. దానికి పరిష్కారం ఏంటో కూడా తెలుసుకుందాం. ఆ 2 కబురేంటి? అది చెబుతాను. అది మీ పిన్ని ఛాయదే ఉంది కదా, బళ్ళో పంతులమ్మలాగా ఆ భవానీని ఎండలో ఒంటి కాలి మీద నిలబెట్టిందంట. అవునా? ఇది నిజంగానే తీపి కబురు. అల్లుడు, ఇది అసలే గ్రీష్మ ఋతువు. ఎండలకి రోళ్లు కూడా బతలైపోతాయి. ఈ ఎండలో ఆ భవానీ ఎండి మిరపకాయలాగా మలమల మాడిపోతుంది అల్లుడు. అమ్మోరికి హారతిచ్చే వేళవుతుంది. సమయానికి నాన్న కూడా ఊర్లో లేరు. వెళ్ళి అమ్మోరికి హారతివ్వాలి. అన్నా, చాలాసేపటి నుండి నేను నిలబడే ఉన్నాను. నేను త్వరగా వెళ్ళాలి. కొంచెం ఛాయమ్మ గారిని పిలుస్తారా? చూడమ్మా, ఛాయాదేవి గారు అనుకుంటే మనల్ని చూస్తారు, కానీ మనం అనుకుంటే ఆవిడ్ని చూడలేం. మనం ఎదురు చూడాల్సిందే. నువ్వు ఒక మనిషివేనారా? నీలాంటి పిరికివాణ్ణి ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. వేస్ట్ రా నువ్వు, వేస్ట్. ఫ్యామిలీకి భయపడి నీ బెస్ట్ ఫ్రెండ్ని, నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నీ ప్రేమని అలా ఎండలో నిలబెట్టి హింస పెడుతుంటే కాపాడలేక చాతకాని వాడ్లాగా ఇలా అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నావా? నీకెందుకురా ఫ్రెండ్షిప్? నీకెందుకురా లవ్వు? ఛీ!
వరకు మీరు వేసిన శిక్షని కాదనకుండా అనుభవించాను. నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. ఏయ్, ఆపు నీ సోది. చెప్పిందే చెప్పి నన్ను విసిగిస్తున్నావు. ఇది చెప్పడానికే నన్ను పిలిచావా? కాదమ్మా, ఏంటో త్వరగా చెప్పు. నన్ను వదిలిపెట్టండి అమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది. గుళ్ళోకి వెళ్ళి అమ్మోరికి హారతివ్వాలమ్మా. ఏంటి, నిన్ను వదలను అని తెలిసి అమ్మోరు హారతి అని కొత్త నాటకం మొదలుపెట్టావా? నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను నిన్ను నమ్మను. అయ్యో లేదమ్మా, నేను చెప్పేది నిజం. కావాలంటే ఎవరినైనా అడగండి. రోజు ఈ వేళకి అమ్మోరికి హారతివ్వాలి. మా నాన్నుంటే ఆయనే హారతిచ్చేవారు. కానీ సమయానికి ఆయన కూడా ఊర్లో లేరమ్మా. దయచేసి నన్ను వదిలిపెట్టండి అమ్మా. వెళ్ళి అమ్మోరికి హారతిచ్చేస్తాను. నువ్వేం చెప్పినా, ఎండలో నీ ప్రాణం పోయినా నా కోపం చల్లారిన తర్వాతే నిన్నొదిలి పెడతాను. అప్పటి వరకు నీ గతి ఇంతే. అయ్యో అమ్మా, అమ్మా. నీళ్లు తాగుతావా? అయినా నువ్వు గ్రేట్ భవానీ కదా, నీకు మంచినీళ్ళు అవసరం లేదు. అమ్మా, ఇది అమ్మోరి తల్లి విషయం. కాస్త జాలి చూపించండి అమ్మా. ఏమాత్రం తప్పు జరిగినా మనందరికీ ఆ తల్లి శాపం తగులుతుందమ్మా. ఏయ్, అమ్మోరు శాపం నాకు తగులుతుంది అంటున్నావా? నీ మాటలతో నాలో ఉన్న కాస్త జాలిని కూడా చంపేశావే. అనుభవించు. నేను చెప్పే వరకు ఈ శిక్షని ఇలాగే అనుభవించు. అమ్మా, నా మాట వినండమ్మా. కావాలంటే హారతిచ్చి మళ్ళీ వచ్చి నిలబడతాను. ఇలాంటి ఆవు పులి కథలు ఎక్కడైనా చెప్పుకో, నా దగ్గర కాదు. నోరు మూసుకొని అనుభవించు. కదిలేవో గుర్తుంది కదా, మీ అమ్మోరు మీద ఒట్టే. అమ్మా, 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 ఆగండమ్మా. అమ్మా, ఇదే సరైన సమయం. ఆ భవానీనిలా ఒంటి కాలు మీద ఎండలో నిలబడున్నప్పుడే ఈ ఎండకి నా క్షుద్రశక్తిని జత కలిపి ఆ భవానీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. అమ్మా, హారతి గడియలు దగ్గరకొచ్చేసాయి. నేనుండి కూడా నీకు హారతి ఇవ్వలేకపోతే ఇంక నేను బతకుండే లాభమమ్మా.
విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదాంబ అంబ విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదాంబ అణువణువు నీ మయమేగా ఇహ పరమందున నువ్వేగా అణువణువు నీ మయమేగా ఇహ పరమందున నువ్వేగా భవభయహరిణి జగన్మాత జగదోద్ధారిణి జయకేత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వేగిరమే ఇక జరగాల అంబ విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదాంబ అంబ విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదాంబ చూడమ్మా, కళ్ళు పెద్దవి చేసి చూడు. భవానీ నీ భక్తురాలు. పుట్టినప్పటి నుంచి నిన్నే ఆరాధిస్తూ నువ్వే తన ప్రాణం అనుకుని బతుకుతున్న భవానీ అక్కడ ఎండలో ఒంటి కాలు మీద నిలబడి ఎంత నరకం అనుభవిస్తుందో చూడు. భవానికి నీ మీద భక్తి తప్ప ఇంకా జీవితంలో వేరే ఏ ఆలోచన లేదు. అలాంటి అమ్మాయికి ఇలాంటి శిక్ష, ఆ శిక్ష ఏదో నాకు పడ్డా దానికి అర్థం ఉండేది. ఎందుకంటే పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ నిన్ను నమ్మలేదు. నువ్వున్నావని చేతులెత్తి మొక్కలేదు. కానీ పాపం భవానికి నువ్వు తప్ప వేరే ప్రపంచమే లేదు. అలాంటి భక్తురాలు ఇంతలా కష్టపడుతుంటే నువ్వు సంతోషంగా చూస్తూ నవ్వుతున్నావా? ఇక్కడ భవానీ కాళ్ళు కాలిపోతుంటే అక్కడ నీ కాళ్ళు ముందు కదలంటున్నాయా? ఇక్కడ భవానీ ప్రాణం ఎండలో కరిగిపోతుంటే అక్కడ నీ మనసు కరగనంటుందా? ఆనతి లేని చీమకు హానే జరగదుగా నిన్నే ఎదురించే ధిక్కారపు స్వరమేంటి? నీ ఆనతి లేని చీమకు హానే జరగదుగా నిన్నే ఎదురించే ధిక్కారపు స్వరమేంటి? అహంకారపు ఆగ్రహాలతో నీపై యుద్ధం ప్రకటిస్తే చూస్తూ ఉంటావా? మరి ఓర్పుతూ ఉంటావా? చూస్తూ ఉంటావా? మరి ఓర్పుతూ ఉంటావా? కదలిరా మదమణజగా కదలిరా, రా కదలిరా దుర్మార్గం పారద్రోలగా. అంబ విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదాంబ అంబ విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదా. దహించిపోయేనా ఆగ్రహం కాలక మారకముందే, విత్తురేగిసే మంటలలోనే బూడిద కాకముందే, రుద్రవై భద్రవై భవభయ సంహారివై ఆర్తివై ధాత్రివై మహోగ్రనేత్రివై. గంటలు గొంతెత్తాయి. గాలి హోరుమంటూ స్వాగతం పలుకుతుంది. ఆకాశం ఆనందంతో పరుగులు తీస్తుంది. పించక లోకానికి చాలుగా. కదలిరా మహంకాళివై కదలిరా, కదలిరా. శుద్ధ పంచమి శుక్లపక్షం. ఎన్నో ఏళ్లకు గాని ఇలాంటి ముహూర్తం రాదు.
అంటే అంటే ఆ జగన్మాత ముల్లోకాలను నడిపించే ఆది పరాశక్తి ఆ అమ్మోరు తల్లి రాబోతుందా? దక్షిణ కాళీ కదలిరా అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి. అసలు నీ అవసరం లేకుండా నేనే భవానీని కాపాడుకోగలను. కానీ ఫ్యామిలీ అనే బంధం అడ్డుపడి నా చేతులు కట్టేసింది. మరి నీకేమైంది? భవానీ నీ భక్తురాలి కదా. భక్తురాల్ని కాపాడుకోలే నువ్వు దేవతవి ఎలా అవుతావు? రాయివవుతావు, బండ రాయివవుతావు. నువ్వు రాయివి కాదు, నిజంగానే దేవతవి. నీ భక్తుల్ని కాపాడుకుంటాను అనుకుంటే వచ్చి నీ భవానీని కాపాడు. రా! నువ్వు దేవతవో రాయివో లోకానికి చూపించు. రా! గిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య వియోగిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే ఈ సంకేతాలు గడియలు చూస్తుంటే సందేహమే లేదు. ఆగమనం. అమ్మోరు తల్లి భూమి మీదకొచ్చే సమయం ఆసన్నమైంది. ఏ గణ 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 జై గంటలు మోగేనే కర్పూరాలిగేనే పొట్టెళ్ళు వచ్చేనే పరమాన్న వచ్చింది రే. శర్మ, హారతిచ్చే సమయం దగ్గర పడుతుంది. ఇంకా భవానీ రాలేదు. గురువుగారు, సుబ్రహ్మణ్యం గారు ఊరు వెళ్తున్నారు. వాళ్ళని పంపించడానికి వెళ్ళుంటుంది. త్వరగా భవానీ ఎక్కడుందో కనుక్కో శర్మ. అమ్మూరికి హారతిచ్చే సమయం అవుతుంది. అలాగే గురువుగారు. ఏ కుంకాల పోగుంది పసుపంటి నేలుంది కాగాడాల చమురు కాలుతూ నవ్వింది గల్లన్నాయి గచ్చలు ఎవరంటూ చూసాము చుట్టాను పుల వెనక నల్లరా తిరిలాగా నల్లరా తిరిలాగా నల్లరా తిరిలాగా. ఏ అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది అమ్మోరు దిగినాది అమ్మోరే. ఏ అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది అమ్మోరు దిగినాది అమ్మోరే. బావా, మమ్మీ నిన్ను అర్జెంటుగా రమ్మంటుంది. అత్తయ్య మిమ్మల్ని కూడా. ఈ భవానీకి తోడుగా ఆ అమ్మోరే రావాలి.